అందరికీ నమస్కారం. రామలక్ష్మి కథల ఛానల్‌కి స్వాగతం. మన యూట్యూబ్ ఫ్యామిలీలో కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ స్వాగతం. మన యూట్యూబ్ ఫ్యామిలీ ఇంకా పెద్ద ఫ్యామిలీగా మారాలని కోరుకుంటున్నాము. మీకు ఎలాంటి స్టోరీలతో వీడియోలు కావాలో తప్పకుండా మాకు తెలియజేయండి. మనం చెప్పుకోనే కథ పేరు నాన్న కూతురి ప్రేమ, కనిపించకుండా పోయిన కూతురు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. సిరి ఫోన్ కాల్స్ క్రమంగా తగ్గిపోయాయి. చివరికి ఆమె ఫోన్ కూడా పూర్తిగా స్విచ్ ఆఫ్ అయింది. రామయ్య, లక్ష్మమ్మ ఇద్దరూ తీవ్ర ఆందోళనలో పడిపోయారు. తమ కూతురు ఫోన్ పనిచేయట్లేదని, తమ కూతురు ఫోన్ మాట్లాడట్లేదని, 3 రోజులు గడిచాయని రోజులు లెక్కించుకుంటూ బాధపడుతూనే ఉన్నారు. ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ గానే ఉంది. వారం రోజులు పూర్తయ్యాయి. అయినా కూడా సిరి నుంచి ఒక్క సమాచారం కూడా వాళ్ళకి రాలేదు. ప్రతిరోజు ఉదయం రామయ్య ఫోన్ చేతిలో పట్టుకొని ఒక్కసారి కాల్ చేసేవాడు. రాత్రి పడుకునే ముందు ఒకసారి, మళ్ళీ ఉదయం లేవగానే ఒకసారి ఖచ్చితంగా ఫోన్ చేసేవాడు. కానీ ప్రతిసారి వారికి వినిపించేది ఒక్కటే, మీరు డయల్ చేసిన నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్లో ఉంది అనే ఒకే ఒక మాట వాళ్లకు ప్రతిసారి వినిపించేది. ఆ మాటలు లక్ష్మమ్మ కళ్ళలో నిద్ర మాయమైపోయింది. లక్ష్మమ్మ రామయ్యతో ఇలా అంది, ఏమండి, మన పాపకు ఏమైనా అయిపోయిందేమో అని ఏడుస్తూ అడిగింది. ఆ మాటలకు రామయ్య బయటకు ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం చాలా భయంతో వణికిపోతున్నాడు. ఏమీ కాదు, మన సిరి బాగా ఉంటుంది. నువ్వు ఇలాంటి ఆలోచనలు ఏవి కూడా పెట్టుకోవద్దు అని చెప్పి రామయ్య లక్ష్మమ్మను ఓదార్చడానికి ప్రయత్నించాడు. కానీ ఆ మాటలు తనకే నమ్మకం కలిగించలేకపోయాయి. ఇంకా కొన్ని రోజులు గడిచాయి. ఎలాంటి సమాచారం లేదు. చివరకు రామయ్య, లక్ష్మమ్మ ఒక నిర్ణయం తీసుకున్నారు. రామయ్య ఇలా అన్నాడు లక్ష్మమ్మతో, లక్ష్మి, మనమే నగరానికి వెళ్ళి సిరిని చూసి వద్దాం అన్నాడు లక్ష్మమ్మతో. లక్ష్మమ్మ ఆ మాటలకు కాస్త ఊరటపడి మరుసటి ఉదయం ఇద్దరు మొదటి బస్సు ఎక్కి నగరానికి బయలుదేరారు. ప్రయాణం మొత్తం కూడా లక్ష్మమ్మ చేతిలో సిరి చిన్నప్పటి ఫోటోనే ఉంది. రామయ్యతో సిరి, ఎలా ఉంది మన పాప, బాగానే ఉంటుంది కదా అని అదే ఫోటోను చూస్తూ పదే పదే అడుగుతుంది లక్ష్మమ్మ. రామయ్య మాత్రం నిశ్శబ్దంగా బస్సు కిటికీలో నుంచి బయట చూస్తూ ఉన్నాడు. అలా వారి ప్రయాణం కొన్ని గంటల తర్వాత వాళ్ళు సిరి చదువుతున్న కాలేజీకి చేరుకున్నారు. రామయ్య సిరి చదువుతున్న కాలేజీ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి, అమ్మా, మా కూతురు సిరి ఇక్కడే చదువుతుంది, ఆమెను కొంచెం పిలుస్తారా అని అడిగాడు రామయ్య. ఆ మాటలు విన్న రిసెప్షనిస్ట్, కంప్యూటర్లో వివరాలు చూసి చెబుతాను, మీరు వెళ్ళి కూర్చోండి అని చెప్పింది. కొద్దిసేపటి తర్వాత ఒక లెక్చరర్ని పిలిచింది ఆ రిసెప్షనిస్ట్. రామయ్యని చూసి ఆశ్చర్యపోయాడు ఆ లెక్చరర్. మీరు సిరి తల్లిదండ్రులా అని అడిగాడు ఆ లెక్చరర్. ఆ మాటలకు రామయ్య అవును సార్ అని చెప్పాడు. లెక్చరర్ ముఖం ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది. కొన్ని క్షణాలు మౌనంగా నిలబడ్డాడు. తర్వాత రామయ్య ఆ లెక్చరర్తో ఇలా అన్నాడు, సార్, మా అమ్మాయి ఎక్కడుంది అని. రామయ్య ఆత్రంగా అలా అడగడం చూసి లెక్చరర్ మెల్లగా అన్నాడు, సిరి 3 నెలల క్రితమే కాలేజీకి రావడం మానేసింది అని ఆ లెక్చరర్ రామయ్య, లక్ష్మమ్మతో అన్నాడు. ఆ మాట వినగానే రామయ్య, లక్ష్మమ్మ గుండె పగిలినంత పని అయిపోయింది. ఏమైంది సార్, ఏం మాట్లాడుతున్నారు అని తడబడుతూ అడిగాడు రామయ్య. దానికి లెక్చరర్, మేము కూడా చాలాసార్లు సిరిని ప్రయత్నించాం, ఫోన్ చేయడానికి చాలా ప్రయత్నించాం, కానీ ఆమె ఫోన్ అందుబాటులో లేదు, సిరి కూడా రావడం లేదు కాలేజీకి అని అన్నాడు లెక్చరర్. ఆ మాటలు విన్న లక్ష్మమ్మ పెద్ద పెద్దగా ఏడుస్తూ, మా పాప ఎక్కడుంది సార్
అని అడిగింది. కానీ ఆ ప్రశ్నకు అక్కడ ఎవరి దగ్గర సమాధానం లేదు. రామయ్య వెంటనే హాస్టల్కి వెళ్ళి అక్కడ కూడా అడగాలని నిర్ణయించుకున్నాడు. అలా రామయ్య, లక్ష్మమ్మ హాస్టల్కి వెళ్ళారు. అక్కడ వార్డెన్ను కలిశారు. వార్డెన్ కూడా, సార్, మా పాప ఎక్కడా అని అడిగారు. కానీ వార్డెన్ చెప్పిన మాట అతని గుండెను మరింత బరువెక్కించింది. సిరి 3 నెలల క్రితం హాస్టల్ నుంచి బయటకు వెళ్ళింది. ఆ తర్వాత తిరిగి రాలేదు అని చెప్పాడు వార్డెన్. రామయ్య కాళ్ళు చేతులు వణికిపోయాయి. లక్ష్మమ్మ పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. ఆ క్షణంలో వాళ్లకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఒక్క విషయం మాత్రమే అర్థమైంది. వాళ్ళ కూతురు 3 నెలల నుంచి కనిపించడం లేదు. ఈ నగరంలో ఇంత పెద్ద జనసందోహంలో తమ కూతురు ఎక్కడ ఉందో అని ఆ తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. వారి సిరి అదృశ్యమైపోయిందని రామయ్య వెంటనే దగ్గరలోని ఒక పోలీస్ స్టేషన్ వైపు పరిగెత్తాడు. తమ కూతురి ఫోటోను గట్టిగా గుండెలకు హత్తుకొని, ఎలాగైనా నా కూతుర్ని వెతికి పెట్టండి సార్ అని పోలీసులను చేతులు జోడించి అడగడం మొదలుపెట్టాడు. కానీ ఆ వెతుకులాట ఎంతకాలం కొనసాగుతుందో మనం తెలుసుకోవాలి. అప్పుడు అతనికి తెలియదు. ఎపిసోడ్ 4 ముగింపు. తదుపరి ఎపిసోడ్ 5లో వెతుకులాట. రామయ్య ప్రతి పోలీస్ స్టేషన్, ప్రతి ఆసుపత్రి, ప్రతి అనాథాశ్రమం ఆచూకీ మాత్రం దొరకలేదు. మరోవైపు లక్ష్మమ్మ ప్రతిరోజు ఇంటి గుమ్మం దగ్గర కూర్చొని కూతురు కోసం ఎదురు చూస్తూనే ఉంది. తమ కూతురు ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉంటుందని ఆ తల్లిదండ్రులు దేవుడికి ప్రార్థిస్తూనే ఉన్నారు. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.